హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను ఏది పెట్టా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. మీరు ఆ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. నేను వీడియో చేసినా, షార్ట్ చేసినా, ఏది చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది 2 డేస్ బ్యాక్ వ్లాగ్ అండి. తీసాను కానీ నేను కొంచెం టైం దొరక్క అప్లోడ్ చేయలేదు. ఈరోజు చేస్తున్నానండి. ఆ రోజైతే నేను దోశ చేశానండి. చాలా రోజులు అవుతుంది టిఫిన్ చేయక. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళొచ్చాకండి ఇది. చూడండి, అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ప్రశాంతంగా ఉంది. ఏ పని లేదు మనకి. ఇక్కడికి మా ఇంటికి వచ్చేసరికి చూడండి, బొచ్చలు, బట్టలు, ఇల్లు, వాకిలి, అన్ని బాధ్యతలు ఇక్కడ. అక్కడైతే మనకు ఫ్రీడమ్. తప్పదు, ఇక ఏం చేస్తాం. శాశ్వతంగా అయితే ఉండలేము. అమ్మ వాళ్ళ ఇంటికాడ మన వరకు మనం చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే నేను టిఫిన్ చేశానండి. టిఫిన్ చేసి పిల్లలు కూడా తిన్నారు. టీ కూడా పెట్టుకున్నాను. టీ కూడా తాగేసాను. వాళ్ళు పాలు తాగుతారండి అప్పుడప్పుడు. అంతే. ఇక గిన్నెలు మనం టిఫిన్ చేసుకుంటే చాలా అంటే చాలా గిన్నెలు పడతాయి కదండి. నిజమా కాదా చెప్పండి? ఇది కామెంట్ రాయండి మీరు. కొంచెం అన్నం కూర అయితే అయిపోద్ది, సైలెంట్గా అయిపోద్ది. కొన్ని గిన్నెలు పడతాయి, పని కూడా తొందరగా అయిపోద్ది. అదే టిఫిన్లు చేసామనుకోండి, చాలా గిన్నెలు పడతాయి. అవన్నీ రుద్దానండి. రుద్ది పక్కన పెట్టేసిన. అక్కడ హౌస్ మీద బోర్లు ఇస్తాం మేము అట్లా. ఆ బోర్లు ఇచ్చేసి ఇక బట్టలు చూసారా చాలా ఉన్నాయి. ఇక బట్టలు తీసుకొని వాక్కొచ్చానండి. డైలీ వాకే వస్తున్నాను నేను. అంతే ఒక 15-20 డేస్ నుంచి డైలీ వాక్ వస్తున్నాను. నేను ఆల్రెడీ ఎందుకు వస్తున్నాను వాక్ అనేసి ఇంకో వీడియోలో చెప్పాను, చూడండి. బట్టలు చాలా ఉన్నాయండి. అవన్నీ వేసుకొని వచ్చాయిగా. మా వారే దించి వెళ్తుండు. ఇక్కడ వరి మొత్తలు మామూలుగా మళ్ళీ నాట్లు వేయడానికి నీళ్ళు పట్టిస్తున్నారండి. మొత్తం అసలు జారిపోతుంది బాగా. ఎక్కడ కింద పడుతుందో అర్థం కావట్లేదు. నాకేమో రాదు అందులో నడవటం వరి మొత్తలల్లా. ఇక చిన్నగా వీడియో తీసుకుంటా కింది చూసుకుంటా వీడియో తీసుకుంటా వస్తున్నా. ఒక్కొక్కసారి కింద పడే పని అవుతుందండి. అంతే, చిన్నగా నడుచుకుంటూ వస్తున్నా. వచ్చానండి. ఇంటికి వచ్చేసి బట్టలన్నీ ఎండేసానండి. ఎండేసి మా బాబు ఇంటి దగ్గర బాగా అసలు అల్లరి చేస్తాడు. ఒక గంట సేపన్నా నేను స్కూల్లో కూర్చోబెడదామనేసి వచ్చానండి. కొద్దిసేపటి దాకా కొంచెం మారం చేసిండు. మీదనే ఉండు, కిందికి దిగలేదు. ఒక 20-30 మినిట్స్ తర్వాత మంచిగా వాళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేసిండండి. చూడండి, ఇంకా వాడికి టైం కాలేదు. అంగన్వాడీ టైము 36 మంత్స్కి జాయిన్ చేసుకుంటారంట. ఇప్పుడు 30 మంత్సే వాడికి. చూద్దాం, ఇంకా వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వస్తుందంట. పిల్లలు ఎవరు వాళ్ళ నెలలు సరిపోని ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఏమంటారు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారంట. వాళ్ళ నెలలు సరిపోని వస్తే వాళ్ళ లిస్ట్లో. అయినా కూడా ఏం కాదు, మీరు అన్నం పెట్టకపోయినా ఏం కాదు, ఎగ్గిపోయినా ఏం కాదు. నేను కొద్దిసేపు పిల్లల దగ్గర ఆడుకుంటాడు కదా. వాడి ఇంటి దగ్గర ఒక్కడైతుండు, పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారుగా. వాడు సరదాగా ఆడుకున్నట్లు ఉంటుందంటే సర్లే నీ ఇష్టం కూర్చోబెట్టు అన్నారు టీచరు. చూడండి ఎంత బాగా ఆడుకుంటాడు. వాళ్ళందరిని కూడా ఓడిస్తాడండి వీడికి. ఇంత లేడు కానీ వాళ్ళ దగ్గర అన్నీ గుంజుకుంటాడు. అంతే, అలవాటైన దాకా ఏమో. ఇక్కడికి వచ్చిన దాకా ఉండరా అనిపించిద్ది. ఇక్కడికి వచ్చాక చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళైతే. ఆ రోజు మా పెద్ద బాబు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడండి. వాడి ఫీవర్ వచ్చి ముగ్గురం కలిసిపోయినాం అక్కడికి. వాడు ఉండు కాబట్టి మంచిగా ఆడుకుంటాడు. నేను కొద్దిసేపు కనపడకుండా పక్కకి వెళ్ళాను ఉండడని. కానీ చూస్తాడు, వచ్చి ఎత్తుక్కుంటాడు. ఫస్ట్ డేనేగా ఏం కాలే, ఒక వారం తర్వాత అలవాటు అవుతుంది. మా పెద్ద బాబు కూడా అంతే అండి. వారం తర్వాత అలవాటు అయ్యిండు. వారం దాకా కూడా వాళ్ళతో పాటు నేను అన్నం తినేది అక్కడే, వాళ్ళతో పాటు ఎగ్గు తినేది, వాళ్ళతో పాటు వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ పక్కనే పడుకునేది పెద్ద బాబు. ఇప్పుడు వీడికి కూడా అంతే అలవాటు చేయాలి. ఇంటి దగ్గర ఎవరూ లేకపోయేసరికి ఒక్కడే ఒంటరి అవుతుండగా ఇక నేనే నాతోటి నన్నే టార్చర్ పెడతాను బాగా. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. పిల్లలు ఉంటేనే పిల్లలు కూడా ఆడుకుంటారు. అంతే, ఒక 1 వరకు ఉన్నానండి. 1 వరకు అన్నం తినిపించుకొని వచ్చేసిన. ఇంటికి వచ్చేసరికి బీరువా చాలా చెత్తగా ఉందండి బాబు. ఇక అంతా సర్దుదామనేసి వాడిని తీసుకొచ్చా. వాడు అక్కడ పడుకోలేదు, అన్నం అయితే తిన్నాడు. ఇంటికి వచ్చాక వాడిని ఇక్కడ ఇంటి దగ్గరే పడుకోబెట్టాను. అక్కడ అలవాట్లేదుగా, పడుకో అన్నా కూడా పడుకోవట్లేదు. మ్యాట్లు వేస్తారు వాళ్ళకి పిల్లలవి. తినగానే వాళ్ళకి పడుకోబెడతారు.
అక్కడ పడుకోవట్లేదని తీసుకొచ్చా ఇంటికి. తీసుకొచ్చి పడుకోబెట్టి ఇక నేను ఈ బీరువా సర్దుదామనేసి స్టార్ట్ చేసినానండి. ఉన్నదే చిన్న రూమ్ కదండి, బట్టలు కూడా మాకు చాలా తక్కువే ఉంటాయి. నేను అసలు ఏమీ కొనండి బాబు, ఉన్నయే వేసుకుంటా చాలా మ్యాక్సిమం వరకు కూడా. చూడండి ఉన్నాయి, అప్పుడప్పుడు కొన్న చీరలే ఒక్కసారి కూడా కట్టును. వాటిని ఇక షోయింగ్కి పెట్టుకోవడమే బీరువాలో, ఇంకా సర్దుకోవటం కనపడతాయి అంతే. ఎప్పుడూ కట్టుకోనండి. ఇక ఎక్కువ డ్రెస్సులు వేస్తే డ్రెస్సులు కూడా మామూలుగా కొంటాం మేము, ఏ హెవీగా అస్సలు కొన్నాం. మాకు ఆ బీరువాలో చూడండి బట్టలతో పాటు కింద సామాన్లు కూడా ఉంటాయి చూడండి, కొన్ని కొత్త కొత్త సామాన్లు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా అక్కడే దాస్తాను నేను. చూడండి కింద ఈ ఏమంటారు హాట్ బాక్స్, నెక్స్ట్ గిన్నెల సెట్లు. అప్పుడు మా వారు బైక్ రేస్లో గెలిస్తే ఏదో గిన్నెల సెట్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ ఆఫీస్లో కూడా బౌల్స్ అవి ఇవి ఒక 2 జ్యూసరు అవి వచ్చాయి. అప్పుడు కపిల్ చిట్ ఫండ్లో చేశారులేండి, అప్పుడు ఇచ్చేది. అవి కూడా అన్నీ దాచానండి ఎన్ని సంవత్సరాల నుంచే. మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు కూడా ఇంతవరకు సీల్ ఇలా ఓపెన్ చేయలేదండి. ఇల్లు లేదుగా, ఎక్కడ పెట్టాలో తెలియక 10 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మా పెళ్ళయి. 10 ఇయర్స్ నుంచి కూడా ఓపెన్ చేయకుండా ఆ గిఫ్ట్లు ఎట్లా తెచ్చారో అట్లే ఉంచానండి. మీకు చూపిస్తుంది ఎప్పుడైనా వీడియో చూపిస్తా ఏమేమి ఇచ్చారనేది. చాలామంది చూడండి బట్టలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మొత్తం సర్దేశాను. చిన్న చిన్నగా ఒక్కొక్క హార సర్దుకుంటూ వస్తున్నాను. అందులో పాత బట్టలు చాలా ఉన్నాయండి, పారే బుద్ధి కావట్లే, దాస్తా ఉన్నాయిగా. చీరలు చూడండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ ఒక్కటి కూడా కట్టను. కానీ చూడండి ఇటు నా బ్యాంగిల్స్. మా వారి మరీ ఘోరం అండి, అసలు మా వారికి బట్టలే ఉండవు. ఒక 2 జతలు ఏమో కొంటాడు, మళ్ళీ అవి ఖరాబ్ అయిపోయినాక మళ్ళీ ఒక 2 జతలు కొంటాడు అంతే. అసలు ఆయన కూడా ఎక్కువ కొనడు. పిల్లలకి బాగానే కొనిస్తాడు, నాకు కూడా కొనిస్తాడులే. కానీ కేసీఆర్ బ్యాగ్ అండి అవి, చూడండి కింద బ్యాగులు అవి. పిల్లలు పుట్టినప్పుడు నాకు ఇద్దరు పిల్లలకు కూడా వచ్చినాయండి కేసీఆర్ కిట్లు. 2 బాబులకు కూడా వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వంలోనే నేను డెలివరీ అయిన ఇద్దరిని కూడా ఇద్దరికి వచ్చాయి. చూడండి ఇట్లా ఫైనల్గా అయితే ఇట్లా ఉన్నాయి. అవన్నీ కొంచెం ఆయన రాజకీయ పరంగా అటు ఇటు తిరుగుతురుగా కాగితాలు అవన్నీ ఏవో చాలా ఉంటాయండి బాబు. ఇక అవన్నీ మొత్తం అయితే సర్దేసిన. ఈవినింగ్ అయింది సర్దేసరికి. వాకిలంతా ఊడ్చుకుంటున్నా, మొత్తం క్లీన్ చేయాలిగా. మళ్ళీ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా కూడా క్లీన్ చేయాలి. ఆ బీరువాలో నేను ఉన్నట్లే పెడతానండి, ఏవి పడేయను, పేపర్స్ కానీ ఏవి కానీ. ఏదైనా పడేసాను అనుకోండి మళ్ళీ ఏదైనా పోతే నన్ను తిడతాడు, అది కావాలి ఇది కావాలి ఎందుకు తీసేసినావు అంటాడు. అందుకని కాకపోతే ఉన్న చోటే మంచిగా మట్టుకు పెడతా, ఏది పారేయను. ఏదైనా పారేయాలి, ఏమైనా పేపర్స్ ఏమన్నా చాలా ఉన్నాయి ఎందుకు అని అన్నప్పుడు ఆయనకు చూపించి ఆయన ఒక్కొక్క పేపర్ చెక్ చేసి ఇక వద్దు ఇది పనికిరావు అన్నప్పుడు అవన్నీ తీసేస్తానండి. అట్లా ఇక ఈవినింగ్ అయిపోయింది కదా, ఊడ్చేసిన, నీళ్ళైతే కాగబెట్టుకుంటున్నా పిల్లలకి స్నానం చేపిద్దామనేసి. పిల్లలకి స్నానం చేపిద్దామని నీళ్ళు కాబెట్టినానండి. నైటే ఊడ్చి చల్లుకుంటున్నాను నేను. ఈ చలికాలం మొత్తం కూడా నైటే చల్లుతున్నా. చల్లి ముగ్గు పెట్టా. నైట్ వచ్చేసరికి వాడు ఎవరో తింటుంటే చూసిండంట మా బన్నుగాడు, నాకు బిర్యానీ కావాలంటాడు. మనం బిర్యానీ అంత చేయలేముగా, మామూలు బగారా రైస్ చికెన్ కర్రీ చేద్దామనేసి మా వారు రోజు అడుగుతుండు. ఎవరు తింటుంటో చూసిండంట వాడు. మరిగా అంతే, పిల్లలు ఎవరైనా ఏదైనా తింటే అదే కావాలంటారు. ఇది నాటుకోడి అండి, ఇది నాటుకోడి. నెక్స్ట్ బగారా రైస్ తెచ్చిండు, వాటిని అయితే నానబెట్టుకున్నా. చేద్దాం వాళ్ళు తింటారుగా ఏదో ఒకటి అనేసి. ఇక నాటుకోడి బాగుంటుంది, ఎక్కడదే ఒక 2-3 వేసుకున్నారంట కొని. 800 900 అయిందంట కోడి. దాన్ని ఇక తీసుకొచ్చిండు. నేనైతే తాలింపు వేస్తాను. శుభ్రంగా క్లీన్ చేశానండి. మేమైతే స్కిన్ తోటే తింటామండి, స్కిన్ లెస్ తక్కువ, అసలుకి స్కిన్ తోటే తింటాం. చూడండి తాలింపు అయితే వేస్తున్నా. చికెన్ కర్రీకి అయితే తాలింపు వేసాను. ఇది నాటుకోడి కదండి, చాలా టైం పట్టిద్ది కదా ఉడకడానికి, అందుకనే ముందు దీన్ని తాలింపు వేసాను. ఆలోపు రైసు కొంచెం ఏమంటారు నానిపోతాయి కదా. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 9 అవుతుందండి. లేట్గా వచ్చిండు మా వారు, ఇక అందుకోసం అనేసి ఇక ఎసరు కూడా కాగుతున్నాయి చూడండి. బగారా రైస్కి నేను మామూలుగా ఆ ప్యాకెట్ ఉంటుంది కదా బగారా ప్యాకెట్, అది తెచ్చేసి ఇంకా అందరికీ తెలిసిందేగా, అందుకని పూర్తిగా దిగలేకపోయినండి నా ప్రాసెస్. మీ అందరూ చేసుకునేది ఇంతే కదా, నేను ఇంతే చేశాను. అటు పక్క నాటుకోడి పులుసు, ఇటు బగారా రైస్ అయితే పూర్తయిపోయిందండి. పిల్లలకైతే పెట్టేసిన, వాళ్ళు తిన్నారు. ఇలా జరిగిపోయిందండి నా వ్లాగు. ఈ వ్లాగులో ఒక డిఫరెన్స్ ఏదో ఒకటి ఉంది, అదేంటో మీరు కనిపెట్టి కమెంట్స్లో చెప్పండి. ఒక డిఫరెన్స్ నాలోనే ఉంది, ఆ డిఫరెన్స్ ఏందో చెప్పండి, ఓకేనా. అందరం కూడా తినేసామండి ఆనియన్స్ అండ్ లెమన్ పిండుకొని.
నైట్ మా బుడ్డోడిని పడుకోబెడుతున్నా చూడండి. వాడు పడుకోవట్లేదు. మా వారు మా పెద్దోడు పడుకున్నా కానీ వీడు పడుకోవట్లేదు. వాళ్ళు గురక తీస్తున్నారు వీడిని పడుకోబెడదాం అనేసిగా వాడికి అదో ఏదో చెప్తున్నా. ఒక వాడైతే నిద్ర పోవట్లేదు అసలుకి. ఇక అటో ఇటో చేసి వాడిని అయితే నిద్రపోనిచ్చానండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.